మాకు చాలా ఆప్తులుగా ఉన్న మరి స్వర్గీయులైన వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తూ మరి వారిని గిఫ్ట్కి తీసుకొస్తుంది. వారి చిరకాల వాంఛమైన ఈరోజు విద్యతోనే అన్ని అభివృద్ధి చెందుతాయని వారి ఆలోచన. ఆ ఆలోచన ఆచరణలో పెట్టి ఈరోజు 5,000 మంది విద్యార్థులకి ప్రత్యేకంగా పేద విద్యార్థులు, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలంటే ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ అని ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు పెద్దలు వెంకటస్వామి గారి పెట్టిన ఈ వ్యవస్థలో అనేక మంది చదువుకొని ఉత్తీర్ణులై పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు మరలా తిరిగి 10 మందికి విద్యను అందించే ఒక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చిన ఈరోజు అలుమినీ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులకు ఈరోజు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారిని తప్పకుండా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక కార్మిక నాయకుడిగా కార్మికులకే కాదు పేదవారికి ఒక గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దళిత నేత అయినా పేదవారికి ఒక నీడ ఉండాలని ఆ రోజు బస్తీలలో ఉంటున్న చాలా మంది పేదవారికి నేను ఉన్నాను, మీరు గుడిసెల్లో ఉన్నా కానీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ వారికి నేను అండగా ఉంటానని అందరికీ కూడా నీడ కల్పించిన మహనీయులు పెద్దలు వెంకటస్వామి గారు.